కలువకు చంద్రుడు ఎంతో దూరం. నేను చిల్లరదేవుడు రాసిన రోజుల్లో నన్ను చిల్లరదేవుడు రంగాచార్యులు అనేవాళ్ళు. ఎందుకంటే అది ఒక కొత్త బాట ఏర్పాటు చేశాను. నవలా రచనలో ఒక కొత్త బాట ఏర్పాటు చేశాను. అదేమిటంటే మాండలికంలోనేమో సంభాషణలు, మిగతాయి సామాన్యమైన భాషలు జరిగేవి. కాబట్టి అది అనేక మందిని కదిలించింది చెప్పలేని విధిగా. దానికి రేడియో వాళ్ళు డ్రామా చేశారు, సినిమా తీశారు, దాన్ని అనేక భాషల్లో అనువాదం అయింది. తర్వాత అనేక యూనివర్సిటీల్లో ఇప్పటికీ టెక్స్ట్ బుక్గా ఉన్నది. దీనంతటికి కారణం ఏమిటంటే అందులో జీవితం ఉన్నది. ఆనాటి జీవితం ఏదైతే ఉన్నదో అద్దం పెట్టినట్టు కనిపిస్తున్నది. అందుకోసం కాలానికి ఎదిరించి, ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయింది, కాలాన్ని ఎదిరించి బతుకుతున్న రచనల్లో చిల్లరదేవుళ్ళు ఒకటి. ఆ చిల్లరదేవుళ్ళలో నేను మీకు చెప్పినాను, ఎవరో అడుగుతారు చిల్లరదేవుళ్ళు మీకు ఇష్టం లేదు, అందులో పాత్రలో ఏది ఇష్టం అంటే వనజ ఇష్టం అంటాను. వనజ ఎవరు? ఆడబాప, చిన్న పిల్ల, ముద్దుగా ఉంటుంది. నాకు ఇప్పటికీ ముద్దుగా ఉంటుంది అనిపిస్తుంది. ఆ పాత్ర నాకు చెప్పకుండా ఎదిగిపోయింది. అది రచయితకు గొప్ప అనుభూతి. పాత్రలు మనకు చెప్పకుండానే ఎదుగుతాయి. మన పిల్లలు మనకు చెప్పకుండానే ఎదిగినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అట్లా. ఇది నేను అన్నది ఏమిటంటే సారంగపాణితో, వనజ నువ్వు ఎంత ఎదిగిపోయావమ్మా అంటాడు. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన నవల. దాని పేరు ప్రఖ్యాతులు చాలా రావడానికి కారణం ఏమంటే దాని మొదటి రచనకే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దానికి మొదటి రచనకే విపరీతమైన పేరు వచ్చింది నాకు. కాబట్టి రంగాచార్యులనే చిల్లరదేవుళ్ళనే గుర్తొస్తుంది. వారి తొలి రచన చిల్లరదేవుళ్ళు. తెలంగాణ మాండలిక శైలి సంభాషణలతో వెలువడిన తొలి తెలుగు నవల కూడా ఇదే. 1970-71లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈ నవలకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సైతం అనువాదాలు వెలువడ్డాయి. ఈ నవల చలనచిత్రంగా రూపొంది ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువయింది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం.